లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ ఎన్నికల్లో తాను మునిగి ఆర్జేడీని ముంచాడనే టాక్ వస్తోంది. కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన 64 సీట్లలో కేవలం 3 సీట్లలో మాత్రమే గెలవగలిగింది. కాంగ్రెస్ పోటీ చేసిన స్థానాల్లో ఆర్జేడీ పోటీ చేసి ఉంటే ఇండీ కూటమి మరిన్ని సీట్లైనా గెలిచేదని విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీతోనే తాను ఓడిపోవాల్సి వచ్చిందని తేజస్వి యాదవ్ ఆఫ్ ది రికార్డ్ గా అనేవారు. ఈసారి ఎన్నికల్లోనూ పోటీ చేసే స్థానాల విషయంలో కూటమిలో పెద్ద రచ్చే జరిగింది. అయినప్పటికీ జాతీయ కోణంలో ఆలోచించి కూటమి కట్టినప్పటికీ తేజస్వి తన ముఖ్యమంత్రి కలను నిజం చేసుకోలేకపోయారు. కాంగ్రెస్ కూటమిలోని ప్రధాన పార్టీలకు తోడు చిన్న పార్టీలు సైతం మహాగఠబంధన్ ను ఓడగొట్టేలా చేశాయి. మరోవైపు ఎన్డీఏలోని కూటమికి అండగా నిలవడంతో పాటు తమ సొంత బలాన్ని పెంచుకోగలిగాయి. ఎల్జేపీ నేత కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ తన సత్తా చాటారు. పోటీ చేసిన 29 స్థానాల్లో 21 సీట్లలో ఆ పార్టీ అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి జితిన్ రామ్ మాంఘీ నేతృత్వంలోని హామ్ పార్టీ సైతం 5 సీట్లలో గెలిచి కూటమి గెలుపులో తన పాత్ర పోషించింది. హైదరాబాద్ బేస్ గా ఉన్న మజ్లిస్ పార్టీ బీహార్లో మరోసారి తన పట్టు సాధించుకుంది. గత ఎన్నికల్లో 5 సీట్లలో గెలిచిన మజ్లిస్ 6 సీట్లలో గెలుపు దిశగా ఉంది. గత ఎన్నికల్లో గెలిచిన 5గురిలో 4 ఎమ్మెల్యేలు పార్టీ మారి సవాల్ విసిరినా ఏమాత్రం వెరవని మజ్లిస్ పార్టీ తన సామాజిక అస్త్రాన్ని ప్రయోగించి సీమాంచల్లో పైచేయి సాధించింది.